రాయలసీమ ముద్దుపీట అయినటువంటి శ్రీ ఏసీ శ్రీకాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకోవడం జరుగుతోంది. మారుమూల ప్రాంతంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ పట్టణంలో కాకుండా పారిశ్రామికవేత్త కాకుండా రాజకీయాలలో అన్ని రంగాలలో కూడా యువతకు స్ఫూర్తిదాయకమైనటువంటి శ్రీకాంత్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు సందర్భంగా పట్టణ ప్రజల మధ్యలో జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన అనేక సందర్భాలలో యువతనే స్ఫూర్తి, రైతే బాగుండాలి అనే విధంగా అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన మన మధ్యలో లేకుండా దూరంగా ఉన్నాడు. కానీ అభిమానుల మధ్యలో జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం. యువతకు స్ఫూర్తి కావాలని మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లో వారి ఆశయాలు సాధనగా ప్రతి ఒక్కరికి గూట్లో దీపం నోట్లో ముద్ద అనే విధంగా ప్రతి ఒక్కరికి భోజనం సౌకర్యం కల్పించాలని మా శాయశక్తుల శ్రీకాంత్ యువసేన తరఫున ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. శ్రీకాంత్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం కలిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఎందుకంటే మనం అనేక సందర్భాలలో నీటి కోసం ఆర్డిఎస్ కోసం పాదయాత్ర చేశాము. ఇదే విధంగా నిన్ననే మన ఎమ్మెల్యే గారు వెళ్ళి ఎల్ఎల్సి కాలువని పరిశీలించి ఆర్డిఎస్ మన జలవనరుల శాఖ మంత్రి వారు అందరూ కలిసి మనం అనుకున్నది ఈరోజు సస్యశ్యామలంగా ముందుకు వెళ్తా ఉందన్నమాట. దానికోసమే పోరాటం చేసాము. అవన్నీ తీరినందుకు మొక్కుబడి చెల్లించుకోవడం కోసం అందరూ సుభిక్షంగా ఉండాలని వారు ఈరోజు పొద్దున్న దేవాలయంలో వెళ్ళి ఉర్గుంద ఈరణ స్వామి దేవాలయంలో ఈశ్వర శివాలయంలో వెళ్ళి అర్చన చేశాము. ఏరియా హాస్పిటల్లో వెళ్ళి బ్రెడ్ పళ్ళు పంపిణీ చేశాము. ఇక్కడ అన్న క్యాంటీన్లో చేసి సాయంత్రం కొంతమందికి మా శాయశక్తుల పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి టపాసులు చేసుకుని కేక్ కట్ చేసి తీసుకున్నాం. నా పేరు కన్నే జగదీష్, శ్రీకాంత్ రెడ్డి యువసేన.